Hello friends, welcome back to our channel. Today we talk about the stack using linked list friends. Okay, so one of the important program for stack. So stack using linked list. So we are using linked list in the stack. So linked list ఇంకొక name ఏంటంటే we are using pointers అన్నట్టు. Okay friends. So first we declare the header file. Header file వచ్చేసి #include stdio.h. సో stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ ఫ్రెండ్స్. ఓకే, సో ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ప్రోగ్రామ్లో రాసినప్పుడు మనము హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ విల్ డిక్లేర్ ద నోడ్. ఓకే, సో స్ట్రక్ట్లో ఒక నోడ్ని క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్ట్రక్ట్ నోడ్. సో దీనిలో మనకి రెండు వాల్యూస్ వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్, సెకండ్ వన్ వచ్చేసి స్ట్రక్ట్ నోడ్ స్టార్ లింక్. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే we declare a structure called as node. So when you declare node, you are going to get two values. First one is the information, second one is the link friends. So information will hold the data, link will hold the address. Okay friends, so ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. when you say struct node star link, this is called as self referential structure friends. Okay, so next line. సో ఇనిషియల్గా మనకి ఏం జరుగుతుందంటే struct node, so we take one variable, that variable name is called as top. సో టాప్లో ఇనిషియల్గా మనము ఈ వాల్యూని మనము నల్ అని తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో నల్ అంటే స్ట్రక్ట్ నోడ్లో ఇనిషియల్గా ఎలిమెంట్స్ ఏమీ లేవు, సో దాని వాల్యూ వచ్చేసి నల్ ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇంకొక డేటా వాల్యూ తీసుకుంటున్నా. డేటా వచ్చేసి మనకి ఐటెమ్ అని తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో బేసికల్గా స్టాక్లో మనకు టూ ఆపరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పుష్ ఫ్రెండ్స్. సో ఈ పుష్లో వాట్ యూ హ్యావ్ టు డూ, సో ఫస్ట్ యూ క్రియేట్ వన్ పాయింటర్ వేరియబుల్ ఫర్ నోడ్. సో మనం స్టార్టింగ్లో ఒక నోడ్ క్రియేట్ చేసుకున్నాం కదా, స్ట్రక్ట్ నోడ్ అని. ఆ నోడ్కి ఒక పాయింటర్ వేరియబుల్ తయారు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ పాయింటర్ వేరియబుల్ని మనము ptr అని తీసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి, సో మనం పుష్ అంటే ఒక వాల్యూ ఎంటర్ చేయాలి కదా, జస్ట్ printf ఎంటర్ ఏ నెంబర్. ఓకే ఫ్రెండ్స్, సో యూజర్ అనేవాడు సిస్టమ్ నుంచి ఒక నెంబర్ని ఎంటర్ చేస్తాడు. సో ఇలా ఎంటర్ చేసినప్పుడు ఓకే, సిస్టమ్ కీబోర్డ్ ద్వారా చేస్తాడు కాబట్టి స్కాన్ఎఫ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. %d కామా అడ్రస్ ఆఫ్. సో ఇక్కడ మనకి సిస్టమ్ నుంచి ఒక వాల్యూ తీసుకుంటారు కాబట్టి ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఇంట్ ఐటెంని ఒక గ్లోబల్గా డిక్లేర్ చేసుకున్నాను. సో దీన్ని నేను ఐటెంగా తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే, సో పుష్లో మనము వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి. సో ఎప్పుడైతే మనము వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ కీబోర్డ్ ద్వారా కాబట్టి స్కాన్ఎఫ్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఐటెం వాల్యూని మనము ఈ స్ట్రక్చర్లోకి పంపించాలి. ఎందుకంటే చెప్పే కదా, ఒకటి ఇన్ఫర్మేషన్, ఒకటి లింక్. అంటే ఒకటేమో డేటా స్టోర్ చేస్తుంది, ఇంకొకటేమో పాయింటర్ని స్టోర్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే దీని యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది. సో మనము బేసికల్గా ఫస్ట్ ఏం చేయాలంటే ఒక కండిషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఏంటంటే ఇఫ్ ఈ కండిషన్ రాసే ముందు ఫస్ట్ ఒక స్టేట్మెంట్ రాయాలి. అదేంటంటే పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రక్ట్ నోడ్ స్టార్ ఎమ్మలక్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ ఫ్రెండ్స్. వెరీ 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 ఇంపార్టెంట్ లైన్ ఫ్రెండ్స్.
ఈ లైన్ అందరూ జాగ్రత్తగా చూడాలి. ఓకే ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూస్తే బేసికల్‌గా ఒకసారి ఇక్కడ చూడండి. స్ట్రక్ట్ సో మనం ఇక్కడ బ్యాక్ నుంచి వద్దాము. సో స్ట్రక్ట్ నోడ్, సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. సో సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ మీన్స్ స్ట్రక్చర్ నోడ్ యొక్క సైజ్ అనేది malloc మెమరీ అలొకేషన్. సో స్ట్రక్ట్ నోడ్ స్టార్ malloc సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. ఇట్ విల్ క్రియేట్ ద సైజ్ ఫర్ ద స్ట్రక్చర్ నోడ్ అండ్ అలొకేట్ టు పాయింటర్. అంటే ఇదంతా కూడా స్ట్రక్చర్ పాయింటర్ని మెమరీని అలొకేట్ చేసి పాయింటర్లో స్టోర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే. సో బేసికల్గా మనము ఇప్పుడు పుష్ ఆపరేషన్ చేస్తున్నాము. సో ఫస్ట్ అక్కడ మనం ఏం రాద్దామంటే ఇఫ్ ptr ఈక్వల్ టు నల్, అంటే పాయింటర్ వేరియబుల్లో నల్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు మెమరీ అలొకేషన్ అనేది ఏం లేదు. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, నేను ఏం చేస్తా ప్రింట్ఎఫ్లో ప్రింట్ఎఫ్ మెమరీ అలొకేషన్ ఫెయిల్డ్. ఓకే ఫ్రెండ్స్. సో మెమరీ అలొకేషన్ అనేది మనకు ఏం జరగలేదు. సో ఇక్కడ ఈ పాయింటర్కి స్ట్రక్ట్ నోడ్ స్టార్ మెమరీ అలొకేషన్. సో గుర్తుపెట్టుకోవాలి malloc అంటే ఇక్కడ డైనమిక్ మెమరీ అలొకేషన్. వీఆర్ అలొకేటింగ్ ద మెమరీ ఎట్ రన్ టైమ్. సో ఈ పాయింటర్లో ఏం లేదు, అందుకనే ఒకవేళ నల్ ఉందనుకోండి, సో పాయింటర్ మెమరీ అలొకేషన్ ఈజ్ ఫెయిల్డ్ ఫ్రెండ్స్. ఓకే. ఎల్స్ ఒకవేళ కనుక మెమరీ అలొకేషన్ జరిగింది, సో వాట్ వీ కెన్ రైట్ హియర్, ఇక్కడ మనము ఏం రాయవచ్చు. ఓకే. సో మెమరీ అలొకేషన్ ఫెయిల్డ్, లెట్ అస్ రైట్ హియర్ రిటర్న్. సో రిటర్న్ అంటే అక్కడ నుంచి మనకు రిటర్న్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే. సో తర్వాత ఇప్పుడు ఎల్స్లో మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మనం ఇచ్చిన వాల్యూ అంతా ఇక్కడ పీటీఆర్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో దానికి ఏం చేయాలంటే పీటీఆర్, సో దీన్ని మనం రిఫరెన్స్డ్ ఆపరేటర్ అంటాం, మైనస్ గ్రేటర్ దాన్ సింబల్. సో పీటీఆర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు ఐటమ్. అంటే సపోజ్ మనము ఐటెంలో ఫస్ట్ వాల్యూ 10 ఎంటర్ చేసినాం అనుకోండి, ఈ 10 అంటే పీటీఆర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఆల్రెడీ చెప్పా కదా, పీటీఆర్లో 2 వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ఫో, సెకండ్ వన్ వచ్చేసి లింక్. సో పీటీఆర్ ఇన్ఫర్మేషన్ అంటేనేమో ఇది వచ్చేసి ఐటమ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పీటీఆర్ చూడండి ఇక్కడ. సో మనకి పీటీఆర్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. తర్వాత ఏమో నెక్స్ట్ పాయింటర్, అంటే దానికి సంబంధించినటువంటి అడ్రస్ ఎక్కడ స్టోర్ చేయాలంటే ఇక్కడ ఉంది కదా, లింక్ ఈజ్ ఈక్వల్ టు టాప్. సో ఇనిషియల్గా మనకి టాప్లో స్టోర్ చేస్తాం అడ్రస్ని, ఎందుకంటే మనం స్టార్టింగ్ వేరియబుల్ కాబట్టి అలా తీసుకోవాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టాప్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్. సో వెన్ రైట్ టాప్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్, సో పీటీఆర్ వాల్యూ వచ్చేసి మనకి ఇప్పుడు టాప్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇనిషియల్గా మనం ఒక వాల్యూ ఎంటర్ చేసాం కదా, ఇనిషియల్గా దాని యొక్క వాల్యూ అనేది మనకి పీటీఆర్ అనేది టాప్ లెక్క తీసుకుంటాం. సో ఇనిషియల్గా టాప్ అనేది నల్, దాంట్లో ఏమీ లేదు ఫ్రెండ్స్. ఓకే. సో ఇలా మనము పుష్ ఆపరేషన్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఒకవేళ కనుక మీరు ఏ ఎలిమెంట్ పుష్ చేశారో మీరు చూసుకోవాలి. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ప్రింట్ఎఫ్ ఇన్సర్టెడ్ ఎలిమెంట్ ఈజ్ లెట్ us say %d కామా. సో నేను ఇక్కడ స్లాష్ అని పెడుతున్నా, ఎందుకంటే నాకు నెక్స్ట్ లైన్లో ఏమైనా డిస్ప్లే కావాలి. ఎలిమెంట్ ఈజ్, సో మనము ఇంతకుముందు ఇచ్చిన వాల్యూ ఐటెంలో ఇచ్చాం కదా వాల్యూ, ఇక్కడ మనము ఐటెంలో డిస్ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో పీటీఆర్ వాల్యూ ఈజ్ ఐటెం. సో ఇలా మనము ఇచ్చిన వాల్యూస్ని పుష్లో ఇన్సర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మనకు పుష్ ఆపరేషన్ అయిపోయింది. జస్ట్ దీన్ని నేను సింగిల్ కోడ్లో పెడుతున్నా ఫ్రెండ్స్, కామెంట్ లైన్స్లో రాస్తున్నా. దీన్ని మనము పుష్ ఆపరేషన్ అంటున్నాం ఫ్రెండ్స్. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి
మనము పాప్ ఆపరేషన్ రాద్దాం ఫ్రెండ్స్. సో పాప్ అంటే ఎలిమెంట్స్ని మనము రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇంతకుముందు మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసాం కదా, ఇప్పుడు ఎలిమెంట్స్ని మనము రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాయిడ్ పాప్. సో ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలి ఇప్పుడు. సో ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలంటే మళ్ళీ ఇంతకుముందు నేను ఒక స్ట్రక్చర్ నోడ్ క్రియేట్ చేసా కదా పైన, దాంట్లో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని నేను తీసేయాలి. ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకుంటున్నా, అదే వచ్చేసి మనకి పీటీఆర్ ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ, సో ఎప్పుడైతే మీరు ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తున్నారో మనకి ఇప్పుడు ఇక్కడ కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అసలు స్ట్రక్చర్లో ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఒకసారి. పాయింటర్లో ఆ స్టాక్లో ఏమైనా వేరియబుల్స్ ఉన్నాయా, వాల్యూస్ ఉన్నాయా చెక్ చేసుకోవాలి. ఇఫ్ టాప్ ఈక్వల్ టు నల్ అంటే దాంట్లో ఏ వాల్యూస్ లేవు, నేను అప్పుడు పాప్ ఎలా చేయగలుగుతా, రిమూవ్ చేయలేను. సో అందుకనే ఒక స్టేట్మెంట్ యూజర్కి ప్రింట్ చేద్దాం ఫ్రెండ్స్. అదే వచ్చేసి స్టాక్ ఈజ్ ఎంటీ. సో స్టాక్ ఈజ్ ఎంటీ అన్నప్పుడు మనం ఎలిమెంట్స్ ఏం ఇక్కడ డిస్ప్లే చేయలేం ఫ్రెండ్స్. ఓకే, సో మనకి నెక్స్ట్ లైన్లో స్టాక్ ఈజ్ ఎంటీ అనే ఒక ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో ఈ విధంగా మనము స్టాక్ ఈజ్ ఎంటీ అని చూపెడతాం. ఒకవేళ కనుక ఎలిమెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, సో ఇఫ్ నల్ అయితేనేమో అది ఎల్స్. సో నేను ఇప్పుడు ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి. సో గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎలిమెంట్స్ రిమూవ్ చేసేటప్పుడు పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు టాప్ అంటే ఇంతకుముందు మనం పాయింటర్ వాల్యూ తీసుకున్నాం కదా అక్కడ లాస్ట్ వేరియబుల్, దాంట్లో మళ్ళీ టాప్ని పాయింటర్లోకి పంపిస్తున్నా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో దీంట్లో టాప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా మనము, సో టాప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ తీసుకుందాం స్టార్టింగ్లో ఇది. సో టాప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇది. సో ఇట్లా టాప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనగానే మనకి ఏమవుతుందంటే ఆ స్టాక్లో ఉన్నటువంటి ఫస్ట్ వేరియబుల్ వాల్యూ దాంట్లో స్టోర్ అవుతుంది ఐటెంలో. నెక్స్ట్ వన్ వచ్చేసి టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ టెన్స్ టు లింక్. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనము అడ్రస్ స్టోర్ చేస్తున్నాము. సో ఐటెంలోనేమో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తున్నాము, అడ్రస్ ఏమో టాప్లో స్టోర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీ ఆఫ్ పాయింటర్ గుర్తుపెట్టుకోవాలి, వెరీ 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 ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు పాప్ చేస్తున్నారో కంపల్సరీగా యూ రిక్వైర్డ్ పాయింటర్ ఫ్రీ. ఫ్రీ అంటే ఏంటంటే మనకి ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మీరు ఆ ఎలిమెంట్ రిమూవ్ అయ్యింది చూడాలనుకుంటే ఐటమ్ డిలీటెడ్. సో లెట్ అస్ సే ఏ ఎలిమెంట్ రిమూవ్ అయింది అన్నప్పుడు %d/n ఐటమ్. సో ఇక్కడ మనము ఐటమ్ వాల్యూని రిమూవ్ చేస్తున్నాం కదా, జస్ట్ ఇలా రాయండి ఫ్రెండ్స్. ఒకసారి క్లియర్గా చూస్తే ఈ పాప్ ఆపరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇనిషియల్గా మనము టాప్ పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు టాప్ అంటున్నాం అంటే, సో టాప్ వాల్యూ ఏదైతే ఉంటుందో లాస్ట్ లెటర్స్ 3 ఎలిమెంట్స్ ఇచ్చామండి 10, 20, 30. సో ఇక్కడ టాప్ వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకు పాయింటర్ అవుతుంది అంటే మనం పైన దాన్ని పాయింటర్లోకి అసైన్ చేస్తున్నాము. తర్వాత అసైన్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుందంటే ఈ వాల్యూని మనము రిమూవ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఫ్రీ పాయింటర్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రిమూవ్ అయిపోయిన తర్వాత టాప్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు ఐటమ్ అండ్ టాప్ ఆఫ్ లింక్ ఈజ్ ఈక్వల్ టు టాప్ అంటే, సో ఇన్ఫర్మేషన్ని మళ్ళీ మనం ఐటెంలోకి పంపిస్తున్నాం, లింక్ని టాప్లోకి పంపిస్తున్నాం, ఫ్రీ చేస్తున్నాం. మీకు ఒకవేళ ఎలిమెంట్ రిమూవ్ కావాలంటే ఐటమ్ డిలీటెడ్ ఐటమ్ అని ఇలా టైప్ చేయండి ఫ్రెండ్స్. సో దీని తర్వాత మనకి ఇప్పుడు డిస్ప్లే చేద్దాం ఫ్రెండ్స్. ఇంతవరకు 2 ఆపరేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ ఆపరేషన్ రాస్తున్నా ఫ్రెండ్స్. దీన్ని మనం కామెంట్ లైన్స్ అని అంటాం, డిస్ప్లే ఆపరేషన్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ నెక్స్ట్ వన్ మనము స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ని
రిమూవ్ చేయాలి, డిస్ప్లే చేయాలి ఫ్రెండ్స్. సో దీన్ని మనం డిస్ప్లే చేయాలంటే ఇంతకుముందు మనం తీసుకున్నాం కదా, మళ్ళీ సేమ్ ఫంక్షన్ నేమ్ ఏంటండి, వాయిడ్ డిస్ప్లే, వాయిడ్ డిస్ప్లే. సో ఇప్పుడు మనకి స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనము డిస్ప్లే చేయాలి. సో డిస్ప్లే చేయాలంటే మళ్ళీ ఒక ఇంతకుముందు మనకు స్ట్రక్ట్ నోడ్లో వాల్యూస్ అని ఉన్నాయి కదా, స్ట్రక్ట్ నోడ్ స్టార్ ptr. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇఫ్ టాప్ ఈక్వల్ టు నల్ అంటే దీని మీనింగ్ ఏంటంటే అసలు నాకు స్టాక్లో ఏం ఎలిమెంట్స్ లేవు. సో వాట్ ఐ కెన్ డిస్ప్లే, నేను ఏం డిస్ప్లే చేయగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్. సో టాప్ ఈక్వల్ టు నల్. సో ఆన్సర్ మనకి ఏం చేద్దామంటే దీంట్లో printf stack is empty. ఓకే ఫ్రెండ్స్. సో /n నెక్స్ట్ లైన్లో ప్రింట్ కావడానికి మనం /n వాడతాము. ఒకవేళ కనుక ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, జస్ట్ యూ టేక్ ఎల్స్. ఓకే ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఎలిమెంట్స్ దీనిలో డిస్ప్లే చేయాలి. సో డిస్ప్లే చేయాలంటే ఎల్స్ ఆపరేషన్లో స్టాక్ ఎలిమెంట్స్ డిస్ప్లే చేయాలి కదా, మళ్ళీ ఇంతకుముందు పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు టాప్ అని రాస్తున్నా. సో దీని మీనింగ్ ఏంటంటే పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు టాప్ అంటే, సో టాప్ 10, 20, 30 ఇచ్చినాం అనుకోండి, ఇప్పుడు 30 అనేది మనకి టాప్ వాల్యూ అవుతుంది. ఆ టాప్ వాల్యూని నేను పాయింటర్లోకి పంపిస్తున్నా ఫ్రెండ్స్. ఓకే. సో నేను ఇప్పుడు జస్ట్ యూజర్కి ఒక డిస్ప్లే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, printf స్టాక్ ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్, స్టాక్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి జస్ట్ అలా డిస్ప్లే చేయడానికి యూజర్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వైల్. సో ఇంతకుముందు మనం ఇక్కడ పాయింటర్ ఈజ్ ఈక్వల్ టాప్ అంటే టాప్ వాల్యూ పాయింటర్లో అసైన్ చేసాం కదా, వైల్ పాయింటర్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే పాయింటర్ వాల్యూ నల్ అయ్యేంత వరకు. సో యూ డిస్ప్లే ఆల్ ద వాల్యూస్. ఓకే ఫ్రెండ్స్. సో దీంట్లో మనం ఇప్పుడు ఆల్ వాల్యూస్ డిస్ప్లే చేద్దాము. printf డిస్ప్లే చేయాలంటే మనం printf రాయాలి ఫ్రెండ్స్. printf %d కామా. సో మరి మనకు మన వాల్యూస్ మొత్తం ఎక్కడ సేవ్ అయినాయి ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం పాయింటర్లోకి అసైన్ చేసినాం కదా, పాయింటర్ ఇది వచ్చేసి మనకి ఇన్ఫో. సో ఇన్ఫో అంటే ఫస్ట్ వేరియబుల్లో మనకి ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పాయింటర్ టెన్స్ టు ఇన్ఫో. ఓకే ఫ్రెండ్స్. సో దీంట్లో ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఇన్ఫో, ఆ ఇన్ఫో వాల్యూని మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము. టాప్ ఆఫ్ ద వేరియబుల్ ఇంతకుముందు పాయింటర్ అనుకున్నాం కదా, సో దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని మీరు డిస్ప్లే చేయండి అని చెప్తున్నాం. సో ఫస్ట్ వాల్యూ డిస్ప్లే చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు పాయింటర్ లింక్. సో దీని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ సెకండ్ వాల్యూ అనేది పాయింటర్కి లింక్ అవుతుంది. సో సెకండ్ వాల్యూ లింక్ అయినప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది ఫ్రెండ్స్, సెకండ్ వాల్యూ లింక్ అయిన తర్వాత సో మనకి సెకండ్ వాల్యూ లింక్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ వాల్యూ పైకి వెళ్తుంది. సో అలా ఆల్ వాల్యూస్ డిస్ప్లే చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎప్పుడైతే లాస్ట్ నల్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము డిస్ప్లే చేయవచ్చు. జస్ట్ నేను నెక్స్ట్ లైన్ రావడానికి ఇక్కడ printf రాస్తున్నా ఫ్రెండ్స్ /n. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్ప్లే. ఓకే ఫ్రెండ్స్. సో మనము డిస్ప్లే కూడా అయిపోయింది మనకి ఇప్పటివరకు. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఏరియా ఇన్ సి ప్రోగ్రామ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంట్ మెయిన్. ఓకే ఫ్రెండ్స్. సో ఇది ఇక్కడ దీనికి క్లోజ్ అయింది, ఇది దీనికి లెట్ us డూ లైక్ దిస్. ఇది ఇక్కడ క్లోజ్ అయింది, ఇది ఇక్కడ క్లోజ్ అయింది, ఇది ఇక్కడ క్లోజ్ అయింది, నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇంట్ మెయిన్. సో మెయిన్లో మనం ఇప్పుడు మెథడ్స్ అన్నిటిని కాల్ చేయాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్ చాయిస్, ఒక చాయిస్ వేరియబుల్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ వైల్ 1. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఎందుకంటే మనకు నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి. సో వైల్ 1 అన్నప్పుడు ఇక్కడ ఆల్వేస్ ట్రూ అవుతుంది. సో ఎప్పుడైతే ఆల్వేస్ ట్రూ అవుతుందో దీనిలో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి ఫ్రెండ్స్.
ఓకే. సో వైల్ 1 ప్రింట్ఎఫ్ అని డిస్ప్లే చేస్తున్నా నెక్స్ట్ ఇక్కడ. సో దీంట్లో ఒక మెసేజ్ చేస్తున్నా యూజర్‌కి స్టాక్ మెను అని. అంటే సో స్టాక్‌లో మాకు ఇవి ఉన్నాయి. మీ ఇష్టం వచ్చినవి మీరు ఎంటర్ చేయండి అని. స్టాక్ మెను. సో స్టాక్‌లో మనకి ఇంతకుముందు మనం ఆపరేషన్స్ ఏమేమి చేసాం ఫ్రెండ్స్? ఒకసారి చెప్పండి దాంట్లో. ప్రింట్ఎఫ్ ఫస్ట్ వన్ వచ్చేసి పుష్, సెకండ్ వన్ వచ్చేసి పాప్, థర్డ్ వన్ వచ్చేసి డిస్ప్లే, సో ఫోర్త్ వన్ వచ్చేసి ఎగ్జిట్. సో ఇలా మనము 4 ఆపరేషన్స్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి పుష్, సెకండ్ వన్ వచ్చేసి పాప్, థర్డ్ వన్ వచ్చేసి డిస్ప్లే. సో జస్ట్ ఇక్కడ నేను నెక్స్ట్ లైన్ రావడానికి మీకు ఇక్కడ /n మెన్షన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే. సో యూజర్ అనేవాడు కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేస్తారు కాబట్టి స్కాన్ఎఫ్ రాస్తున్నా ఫ్రెండ్స్. %d, చాయిస్. ఓకే. అడ్రస్ ఆఫ్ చాయిస్ ఫ్రెండ్స్. ఓకే. సో మీ ఇష్టం వచ్చిన చాయిస్ మీరు ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత సో 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఈ టైంలో మనము స్విచ్ వాడాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్‌గా ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. స్విచ్ ఆఫ్ చాయిస్ అంటే నువ్వు చాయిస్ ఏది ఎంటర్ చేస్తావు నీ ఇష్టం. సో ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! 4 ఎలిమెంట్స్‌కి మనం 4 కేసెస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. సో కేస్ 1, కేస్ 2, కేస్ 3 అంటే పుష్, పాప్, డిస్ప్లేకి రాస్తున్నాం ఏం లేదు ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ అంతే. కేస్ 4. ఓకే ఫ్రెండ్స్. సో కేస్ 1 అంటే ఏంటి? కేస్ 2 అంటే ఏంటి? కేస్ 3 అంటే ఏంటి? కేస్ 4 అంటే వెరీ వెరీ సింపుల్. ఫస్ట్ నేను పుష్‌ని కాల్ చేస్తాను. తర్వాత బ్రేక్ రాయాలి. ఎవ్రీ కేస్ స్టేట్మెంట్ కంపల్సరీ బ్రేక్ ఉంటది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి పాప్ ఉంటది ఫ్రెండ్స్. సో దీంట్లో బ్రేక్ వస్తుంది. నెక్స్ట్ వన్ డిస్ప్లే. సో డిస్ప్లే కూడా అయిపోయింది ఫ్రెండ్స్. దీని తర్వాత మనం రాయాల్సింది ఎగ్జిట్. సో మీకు ఎగ్జిట్‌లో జస్ట్ రాయండి. అది ఎగ్జిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. బ్రేక్. సో అంటే యూజర్ అనేవాడు పుష్ ఎంటర్ చేయవచ్చు, పాప్ ఎంటర్ చేయవచ్చు, డిస్ప్లే ఎంటర్ చేయవచ్చు, ఎగ్జిట్ ఎంటర్ చేయవచ్చు. సో దాన్ని బట్టి 1 ఎంటర్ చేశారనుకోండి కేస్ 1లోకి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. 2 ఎంటర్ చేస్తే స్విచ్ ఆఫ్ టు దీనిలోకి వస్తుంది. సో ఇలా మనము రాయాలి. రాసిన తర్వాత ఒక డిఫాల్ట్ కేస్ అనేది ఉంటది. వెరీ 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 ఇంపార్టెంట్. డిఫాల్ట్ ఎందుకంటే యూజర్ అనేవాడు వేరే చాయిసెస్ కూడా ఎంటర్ చేయొచ్చు కదా! ఎంటర్ ఔట్ ఆఫ్ చాయిస్ ఫ్రెండ్స్. ఓకే. సో యూజర్ అనేవాడు వేరే చాయిస్ కూడా ఎంటర్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ ఔట్ ఆఫ్ చాయిస్ అని రాసాను. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రేక్ ఫ్రెండ్స్. ఓకే. సో ఈ విధంగా మనము స్విచ్ కేస్‌ని కూడా రాయొచ్చు ఫ్రెండ్స్. సో స్విచ్ క్లోజ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా క్లోజ్ చేసాము. నెక్స్ట్ వన్ ఇది కూడా కొంచెం పైకి తీసుకొద్దాము. ఓకే ఫ్రెండ్స్. ఈ స్విచ్‌కి ఇది క్లోజ్ చేసాము. ఈ వైర్‌కి ఇది క్లోజ్ చేసాము. నెక్స్ట్ వన్ ఇంకొకటి క్లోజ్ చేయాలి కదా పైది. సో దాన్ని నేను ఇలా తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే. సో ఇది మనకు స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్. సో బేసికల్‌గా చూస్తే ఒక్కసారి ఓవరాల్‌గా చూస్తే అవుట్‌లుక్ స్ట్రక్చర్‌లో 2 నోడ్స్ క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషను, లింక్. ఒక నోడ్‌కి 2 వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి. ఒకటి ఇన్ఫర్మేషను, రెండోది లింక్. ఇన్ఫర్మేషన్ అంటేనేమో మనం ఇచ్చే డేటా, లింక్ అంటేనేమో అడ్రస్. సో ఫస్ట్ పుష్ రాస్తున్నాము. ఒకవేళ కనుక నల్ ఉంటే నేను మెమరీ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఎల్స్ ఉంటే నేను ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయగలుగుతా. పాప్ ఉంటే ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి. ఒకవేళ టాప్‌లో అంటే ఎలిమెంట్స్ ఏం లేవు, స్టాక్ ఈజ్ ఎంప్టీ. దీనిలో మనం ఎలిమెంట్స్ ఇన్సర్ట్, డిలీట్ చేయవచ్చు. నెక్స్ట్ డిస్ప్లే. సో ఈ విధంగా మనము ఎలిమెంట్స్‌ని డిస్ప్లే చేయవచ్చు ఫ్రెండ్స్.
సో ఎలిమెంట్స్ డిస్ప్లే చేసిన తర్వాత మనకొచ్చేసి మనము వాయిడ్ ఇంటి మెయిన్ కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో. సో ఎప్పుడైతే ఇంటి మెయిన్ రాస్తున్నామో దీంట్లో చాయిస్ అడుగుతుందో యూజర్ని 1 2 3 4 ఏది కావాలా.